స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ బంధం. పార్వతీపురం అనే ఒక పల్లెటూరులో వెంకటేశ్వర్లు, శారద అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి ఒక అబ్బాయి, పేరు అరుణ్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సొంత పొలం లేకపోయినా కొంత పొలాన్ని కౌలుకి తీసుకొని పండిస్తూ వచ్చే డబ్బుతో అటు అరుణ్ణి చదివిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు వెంకటేశ్వర్లు. ఓరే అబ్బాయి, నీ చదువు పూర్తయినట్టే కదా. త్వరగా ఉద్యోగం చూసుకుంటే ఆర్థికంగా మాకు కాస్త చేదోడు వాదోడుగా ఉంటావు. అవునయ్యా, పాపం మీ అమ్మ నడునొప్పితో బాగా ఇబ్బంది పడుతూ కూడా నీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. నీకు ఉద్యోగం వస్తే తనకి కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఈ డిగ్రీ చదువు మీద పెద్ద జీతాలు రావు నాన్న, ఏవో చిన్నపాటి ఉద్యోగం తప్ప. దీనివల్ల మన జీవితాలు గొప్పగా ఏమీ మారవు. అదేంట్రా, డిగ్రీ చదువు మీదే కదా మనూరబ్బాయి ఇప్పుడు హైదరాబాదులో గొప్పగా బ్రతుకుతున్నాడు. అది ఆయన కాలంలో అమ్మా, ఇప్పుడు కాదు. ఇప్పుడు డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషనే తప్ప జీవితాన్ని మార్చేసే గొప్ప చదువేమీ కాదు. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావారును? మన జీవితాలు పూర్తిగా మారిపోవాలని నా తాపత్రయం నాన్న. నెల నెల రూపాయి కోసం వెతుక్కునే పరిస్థితి ఇక మీదట ఉండకూడదు. అలా జరగాలంటే నేను పీజీ చెయ్యాలి. మీరింకొన్ని రోజులు కష్టపడక తప్పదు. మా కష్టంతో పెరిగిన ఖర్చుల వల్ల మా సంపాదన ఇల్లు జరగడానికే సరిపోతుంది. ఇక నీ చదువులకి ఎలా సర్దుబాటు చేయగలం? ఆ ఆలోచన నాకు ఉందమ్మా. నేను కూడా డబ్బు సర్దుబాటు అయ్యే మార్గం ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను. అప్పు తీసుకుందామంటే ఇప్పటిదాకా నీ చదువుకి చేసిన అప్పే ఇంకా తీర్చలేదు. నెల నెల వడ్డీ కడుతున్నా. చూద్దాం నాన్న, ఏదో ఒక దారి దొరుకుతుందిలేండి, మీరు బాధపడకండి. మొదటి నుండి పేదరికంలో పెరగటంతో ఎలాగైనా మంచి ఉద్యోగం కొట్టి బాగా డబ్బు సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు అరుణ్. పేదరికంతో అలసిపోయిన తను రిచ్గా బ్రతకాలన్నదే అతని డ్రీమ్. అందుకే ఎప్పుడూ క్లాస్లో కూడా తానే ఫస్ట్ వస్తూ ఉంటాడు. డిగ్రీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవటం కోసం కాలేజ్కి వెళ్తాడు అరుణ్. అరుణ్, నెక్స్ట్ పీజీ ఎక్కడ చేయాలనుకుంటున్నావు? పీజీ చదవాలని కోరిక బలంగా ఉన్నా కానీ ఆ స్తోమత నాకు లేదు సార్ అని తన పరిస్థితి వివరిస్తాడు అరుణ్. అయితే నువ్వు ఒక పని చేయి. ఈ సర్టిఫికేట్స్ బ్యాంకులో పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకో. ఆ డబ్బుతో చదువుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. చూడు బాబు, యాజ్ పర్ అవర్ బ్యాంక్ రూల్స్ డిగ్రీ సర్టిఫికేట్స్పై కొంత మాత్రమే మేము నీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వగలం. నువ్వు అడిగినంత ఇవ్వటం కుదరదు. ప్లీజ్ సార్, ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం, మీరే హెల్ప్ చేయాలి. సారీ మిస్టర్ అరుణ్, నేను ఇంతకంటే ఇంకేం చేయలేను అని బ్యాంకు మేనేజర్ అనటంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు అరుణ్. ఒకరోజు అరుణ్ తన స్నేహితుల్ని కలవటానికి తన ఫ్రెండ్స్ తాను కూర్చుని మాట్లాడుకునే చోటుకు వెళ్తాడు. అశోక్, నెక్స్ట్ ఏంట్రా నీ ప్లాను? ఏమీ లేదురా, హాయిగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుందామని అనుకుంటున్నాను. అదేంటి, పీజీ చేయవా? మా కుటుంబ పరిస్థితికి ఇప్పటిదాకా చదవడమే చాలా గొప్ప. ఇక చదువు ఆపేసి ఇంటి బాధ్యతలు తీసుకోవాలి. మరి నీ సంగతి ఏంట్రా విశాల్? నీ పరిస్థితి మాకులాగా కాదు కదా. నువ్వెంత కోరుకుంటే అంతవరకు చదివిస్తాడు కదా మీ నాన్న. చదివించే స్తోమత ఆయనకున్నా చదివే ఓపిక నాకు లేదురా. అసలు చదువే ఎక్కటం లేదు. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ పోయింది. అందుకే మాకున్న డబ్బుతో ఏదో వ్యాపారం చేసుకుంటాను. మరి నీ సంగతి ఏంట్రా అరుణ్? పీజీ చెయ్యాలనుంది, కానీ డబ్బు లేదు. బ్యాంక్లో లోన్ అడిగితే కొంతే ఇస్తాము అంటున్నారు. మనలాంటి వాళ్ళకి ఎక్కువ ఆశలు ఉండకూడదురా. దొరికిన దాంతో సర్దుకుపోవాలి. అయినా బ్యాంకు వాళ్ళు ఇచ్చే డబ్బుతో సాధారణ కాలేజీలో పీజీ అయిపోతుంది కదా. లేదురా, నేను బాగా పేరున్న ప్రైవేట్ కాలేజీలో పీజీ చేయాలనుకుంటున్నాను. అప్పుడే పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అవకాశం లేనప్పుడు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలిరా. ఏదో ఒకటి చేసైనా సరే నేను కోరుకున్నట్టు ప్రైవేట్ కాలేజీలో పీజీ చేస్తాను. మరోపక్క వేరే ఊళ్ళో శారద తోడబుట్టిన తమ్ముడైన కృష్ణమూర్తి, అతని భార్య సత్యవతి, కూతురు ధరణి ఉంటారు. ఏమయ్యా, అమ్మాయి పెళ్ళిడికొచ్చింది. ఇంకా ఎన్నాళ్ళని దానికి పెళ్లి చేయకుండా ఆగుతాను చెప్పండి. ఒకసారి వెళ్ళి మీ అక్కని కలిసి మాట్లాడరండి. అలాగే. ఎలాగూ వాడి చదువు కూడా అయిపోయినట్టుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది.
అని తన అక్క శారద దగ్గరికి బయలుదేరి వెళ్తాడు కృష్ణమూర్తి. ధరణి 10వ తరగతి వరకు చదువుకుంది. ఇంట్లోనే ఉంటూ తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ మరోపక్క ఊర్లోనే టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. ధరణి పెద్ద చదువులు చదవకపోయినా చాలా తెలివైంది. అందం అణుకువ కలది. కలుపుగోలు మనిషి. మిగతా అమ్మాయిల్లాగా పట్నం అలవాట్లు తనకేమీ తెలీదు. ఓ రోజు టైలరింగ్ నేర్చుకోవటానికి ధరణి టైలర్ షాప్కి వెళ్తుంది. టైలరింగ్ నేర్పించే షాపు యజమాని అయిన మాధవి, ఏంటి ధరణి, మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? దానికేం భాగ్యం, రేపు పెడతాను మేడం. అబ్బా, నా ఉద్దేశం మీ ఇంట్లో వండేది కాదే, నీ పెళ్లి పప్పన్నం. ఆ మాటకు ఆ పక్కనే ఉన్న మరో అమ్మాయి కీర్తన, మేడం, మీరు చెప్పింది ధరణికి అర్థమైంది. కావాలని అలా అమాయకంగా నటిస్తూ ఆట పట్టిస్తుంది. దానికి పట్నం పోకడ తెలియకపోవచ్చు, కానీ చాలా తెలివైంది. అవునా ధరణి? అమ్మ దొంగ, చూడ్డానికి అమాయకంగా ఉంటావు కానీ గడుసుదానివే. నా పప్పన్నం ఎప్పుడో నాకు కూడా తెలీదు. మీరే వెళ్ళి మా అమ్మ నాన్నని అడగండి. నా సంగతి అలా ఉంచండి, కానీ కీర్తన విషయం ఏంటో కనుక్కోండి. మా నాన్న ఆల్రెడీ నాకు సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. వచ్చే శ్రావణ మాసంలోగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతాను. ధరణి నాలా కాదు మేడం, తనకి కాబోయే భర్త ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. నిజమా ధరణి? అవును మేడం, మా అత్త కొడుకే అంటూ సిగ్గుపడుతుంది ధరణి. అతని పేరేంటి? నాకు సిగ్గు, నేను చెప్పను మేడం. బాగానే సిగ్గుపడుతున్నావు. నీకు కూడా తొందరగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఉందనుకుంటా. బోరు కొడుతుంది మేడం. ఇల్లు, వంట, టైలర్ షాప్, కుట్టు మిషన్, ఇవి తప్ప జీవితంలో ఏమీ లేదు. పెళ్ళైతే అన్నీ వస్తాయిలే. భర్త, పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాటితో బోరు కొట్టే తీరికే ఉండదు అనుకుంటూ ముగ్గురు నవ్వుకుంటారు. మరోపక్క కృష్ణమూర్తి శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. రారా రారా తమ్ముడు అని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది శారద. ఎలా ఉన్నావు బావా? బాగానే ఉన్నాను. నా మేనలుడెక్కడక్కా? బయటికి వెళ్ళాడ్రా. ఏమిట్రా విషయం? అదే అక్క, నా కూతురి పెళ్లి విషయం. దాని గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేదేముంది? ఎప్పుడో అనుకున్నాం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని. వచ్చే శ్రావణ మాసంలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన బాధ్యత కాస్త తీరిపోతుంది బావా. వాడింకా చదువుకోవాలని అనుకుంటున్నాడురా, దానికోసమే తిరుగుతున్నాడు. అలాగా? అప్పుడే ఇంటికొస్తాడు అరుణ్. మీ మాటలు విన్నాను మావయ్య, కానీ సారీ, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను, నాకిష్టం లేదు. అది విని అందరూ షాక్ అవుతారు. ఏంటల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, తనకి చదువులేదు. నాకేమో బాగా చదువుకున్న స్టైల్గా ఉండే సిటీ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం. మరి ఈ విషయం ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ముందే చెప్తే మాకు తగ్గ సంబంధం తెచ్చుకొని నా కూతురికి పెళ్లి చేసేవాని కదా. ఇప్పటికైనా మించిపోయిందేముంది, అలాగే పెళ్లి చేయండి. ఒరేయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీ ఆలోచన తప్పు. ఓరే అరుణ్, ఏం మాట్లాడుతున్నావురా? చిన్నప్పటి నుండి అనుకున్న మాటే కదరా ఇది. అమ్మా, పెళ్లి చేసుకొని కాపురం చేయాల్సిన వాణ్ణి నేను. కాబట్టి నా ఇష్టానికి తగ్గట్టు నిర్ణయం తీసుకొనివ్వండి దయచేసి. నన్ను క్షమించరా తమ్ముడు, ఆడిలా చేస్తాడని అనుకోలేదు. మేనల్లుడువని నీపై ఆశలు పెట్టుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా అని కోపంతో అలిగి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. ఇంట్లో జరిగిన విషయం ఫ్రెండ్కి చెప్తాడు అరుణ్. ఒరేయ్, మంచి అవకాశం పాడు చేసుకున్నావురా. ఏంటది? ప్రెజెంట్ నీకు పీజీ చేయటం కంటే ఏదీ ముఖ్యం కాదు, అవునా? ఎస్, 100%. అయితే నీ కోరికను తీర్చగలిగేది మీ మామయ్య ఒక్కడే. అదేలరా, చెప్తాను విను అని అతనికో సలహా ఇస్తాడు విశాల్. అది విని అరుణ్, నీ అడ్వైస్ చాలా బాగుందిరా విశాల్, థ్యాంక్ యూ అని చెప్పి కృష్ణమూర్తి ఇంటికి బయలుదేరి వెళ్తాడు అరుణ్. మేనల్లుడి ఇంటికి రావటం చూసిన కృష్ణమూర్తి, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇంకేముందని నీకు నాకు మధ్య బంధం? సారీ మావయ్య, నేను కావాలని అలా మాట్లాడలేదు. పీజీ చేయటానికి డబ్బు దొరకలేదనే బాధలో ఉండగా మీరొచ్చి మరోవైపు పెళ్లి గురించి మాట్లాడేసరికి ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడాం తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. నన్ను క్షమించండి. నిజంగానా? ఒట్టు మావయ్య, ధరణిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టించమంటావా? అత్తయ్య, నాకు పీజీ చదవాలని కోరిక.
దానివల్ల ఫ్యూచర్లో మీ అమ్మాయికి కదా లాభం. ఒక్కసారి ఆలోచించండి. సరేరా, నువ్వు కోరుకున్నట్టు పీజీ అయిపోయాకే పెళ్లి పెట్టుకుందాన్లే. నువ్వు ఇంతలా చెప్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? థ్యాంక్స్ మావయ్య, కానీ మీ నుంచి నాకు ఒక సాయం కావాలి. చెప్పలుడు. అంటే మావయ్య, నేను ఇలా అడుగుతున్నానని మళ్ళీ మీరేమనుకోవద్దు. మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపేటప్పుడు ఎంతో కొంత కానుకలిచ్చి పంపిస్తారుగా. ఎందుకు ఇవ్వంరా? నాకున్నది 2 ఎకరాల పొలం. ఇప్పుడు ఎలాగూ ఎకరం పొలం అమ్మాయికి కట్నమిచ్చి పంపిస్తాను. మిగతాది కూడా మా తరువాత అమ్మాయికి గదల్లుడు. అలా అయితే నాకు కట్నంగా ఇచ్చే పొలం అమ్మి ఆ డబ్బునిప్పుడు మీరు నా చదువుకి ఖర్చు పెడితే నేను కోరుకున్నట్టు పీజీ పూర్తయిపోతుంది. మీరు కోరుకుంటున్నట్టు మీ అమ్మాయిని చేసుకుంటాను. కేవలం నాకున్న డబ్బు ఇబ్బంది కారణంగా ఇలా అడగాల్సి వస్తుందే తప్ప, లేకపోతే నేను కట్నం తీసుకునేవాన్నే కాదు మావయ్య. ఏమంటారు మావయ్య? కృష్ణమూర్తి ఆలోచనలో పడతాడు. కొద్దిసేపటి తర్వాత, సరే అల్లుడు, నువ్వు బాధపడకు. నీకు కట్నంగా ఇచ్చే పొలం అమ్మి ఆ డబ్బుతో నిన్ను చదివిస్తాను. అది విన్న అరుణ్ సంతోషంగా, థ్యాంక్స్ మావయ్య. అలా ఇచ్చిన మాట ప్రకారం కృష్ణమూర్తి పొలం అమ్మి ఆ డబ్బు అల్లుడికి ఇస్తాడు. ఆ డబ్బుతో అరుణ్ సిటీలోని ప్రైవేట్ కాలేజీలో పీజీలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.